హాయ్ హలో అండి, నా పేరు అబ్రహాము. నేను ఎన్జేడర్ హోల్సేల్ మసాలా మిషనరీ బీరంగూడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మనం ఈ రోజుల్లో చూసినట్టయితే అనేక మంది సంపాదించడం ఎలా తెలియక సతమతం అవుతూ అనేక మంది కూడా ఈ రోజుల్లో డైలీ ఫైనాన్స్లు తీసుకొని, మంత్లీ ఫైనాన్స్లు తీసుకొని, వీక్లీ ఫైనాన్స్లు తీసుకొని అవి కట్టలేక బిజినెస్లు జరగక చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరూ మనం అనుభవిస్తున్నాము, ఇంకా అనేక మంది కూడా అనుభవించే వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు. వీటన్నిటికి కారణం ఏంటంటే సంపాదించడం తెలియక. అట్లని తెలియకని కాదు, సంపాదించినా కూడా ఫలితం రాటాలి. పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి, ఎంత పెట్టుబడి పెట్టినా కూడా వచ్చే లాభాలు తక్కువవుతున్నాయి. ఇంకా డ్యూటీలకు పోతే పొద్దున పోతే సాయంత్రం దాకా కొట్టుకొని చావాల్సిందే. ఎంత కొట్టుకున్నా వచ్చే జీతం అంత మాత్రమే ఉంటుంది. అలాగనే పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతున్నాం. ఈరోజు అంతా కూడా కాంపిటీషన్ బిజినెస్. ఏ బిజినెస్లో చూసినా కూడా కాంపిటీషనే ఉంది. ప్రపంచం అంతా కూడా కాంపిటీషన్ మీద ఉంది మొత్తం కూడా. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనం చేసిన అప్పు తీర్చాలని ఉన్నా కూడా సంపాదించే మార్గం లేదు, సంపాదన లేదు. సంపాదన లేకపోయే వరకు ఆ అప్పులు వాళ్ళు ఇచ్చిన అప్పులు ఇచ్చిన వారు సతాయిస్తుంటే ఆ వేదనలకు, ఆ టార్చర్కి తట్టుకోలేక అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారు. తిండి వంట పట్టలేదు, ఏం చేయాలని అర్థం కావట్లేదు, మానసిక టెన్షన్, శారీరకంగా నలిగిపోతున్నారు. ఎట్లా ఉందంటే బ్రతకలేక, సావలేక, తినలేక, ఉండలేక ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఈరోజు అనేక మంది బాధించబడుతున్నారు, బంధించబడి ఉన్నారు. వీటన్నిటి కారణం ఒకటే, మనకు సంపాదన ఉండాలి. మనం సంపాదిస్తే ఎన్ని అప్పులని తెలుసుకోవచ్చు. సంపాదన లేదు, తెచ్చిన ప్రయాణం తీస్తాం, ఎక్కడ అప్పు తెచ్చి అక్కడ తీస్తాం, అక్కడ తీసి ఆ అప్పు తీసడానికి ఈ అప్పు తీస్తాం, ఈ అప్పు తీస్తాం, ఈ అప్పు ఇక రకరకాల అప్పుల మీద అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఇచ్చిన వాళ్ళు అయితే ఊరుకోరుగా, వాళ్ళకే ఉత్తగా రాలేదుగా. వాళ్ళు ఎంతో రెక్కలు ముక్కలు చేసుకొని చెమట ఓడిచి సంపాదించి మనకు అప్పులు ఇచ్చారు. మనల్ని నమ్మి వాళ్ళు మనకు అప్పులు ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు తీర్చాలిగా. మనం తీర్చలేకపోయినట్టు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు నమ్మి మనకిస్తే మనం అప్పు తీర్చాలి, ఇంకోటికి అప్పు ఇస్తారా? వాళ్ళు ఇవ్వలేరు కదా. ఆ అప్పు ఖచ్చితంగా మనం తీర్చాల్సిందే కదా. కానీ తీర్చడానికి మన దగ్గర సంపాదన లేదు, డబ్బు లేదు, తీర్చేంత స్తోమత మనకి లేదు. ఎందుకంటే సొంతంగా మనం చేసిన అపరాధములు, సొంతంగా మనం చేసిన రాంగ్ డైరెక్షన్లో సరైన తీర్మానం లేక సంపాదించే మార్గాలన్నీ క్లోజ్ అయింది. ప్రయత్నాలు చేసాం, తీర్చాలని ఎన్నో ప్రయత్నాలు చేసాం, కానీ ఏది కూడా సక్సెస్ కాటాలి. పెట్టుబడి ఎక్కువైతుంది, ఎంత కష్టం చేసినా కూడా ఫలితం రావట్లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది మన బ్రతుకు. ఇక అప్పుడు ఎలా అప్పు తీస్తాం? అప్పు తీర్చడానికి మన దగ్గర ఏమీ లేదు. అట్లనే అప్పు ఖచ్చితంగా తీర్చాల్సింది, అది ముంచడానికి వీలు లేదు. ఇవాళ కాకపోతే రేపైనా అప్పు ఖచ్చితంగా తీర్చిందాక వాళ్ళని ఓపిక పట్టమని బ్రతిలాడి కొద్ది దూరం ఆపినట్టయితే సరే అని వాళ్ళు కొంత టైం ఇచ్చి ఆగుతారు, తర్వాత అప్పు తీర్చాలి. కానీ వాళ్ళు ఇచ్చిన ఆ టైంలోనన్నా మనం ఏదైనా ఒకటి చేసుకొని సంపాదించి వాళ్ళ అప్పు తీర్చాలి. కనీసం మొత్తం కాకపోయినా కనీసం కొంతైనా వాళ్ళ బాకీలు తీర్చినట్టయితే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సరే, నేను ఎవరికి ముంచలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, వెనక ముందు నేను అప్పు తీర్చాను అని సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. వీటన్నిటి మూల కారణం ఏదంటే సంపాదించాలి, మనకు సంపద రావాలి. సంపద సృష్టించబడకుండా, సంపద రాకుండా ఏ వ్యక్తి కూడా సుఖంగా, సంతోషంగా, సమాధానకరంగా బతకలేడు. మరి వీటన్నిటి సొల్యూషన్ ఎక్కడుంది? మరి ఏం చేయాలా? ఎన్నో బిజినెస్లు చేసాం, లాస్ వచ్చింది. ఎంతో ప్రయాసపడ్డాం, ఫలితం రాలేదు. ఎంతో పెట్టుబడులు పెట్టాం, లాభం రాలేదు. మరి నేను ఇంకేం చేయాలని ఈ ఆలోచనతోనే సూసైడ్ చేసుకుంటూ చనిపోతున్నారు. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఈ తెలుగు సంవత్సరం నూతన సంవత్సరం వచ్చింది. మరి ఈ నూతన తెలుగు సంవత్సరంలో నేను చెప్పేది ఏంటంటే, మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే, అప్పులున్నా, ఎన్ని లక్షల అప్పులున్నా, ఏదున్నా మీరు మాత్రం చావకండి. మీరు చనిపోతే వాళ్ళ అప్పు తీరదు. వాళ్ళ అప్పులను బ్రతిలాడండి, ఆపండి. కానీ దానికంటే ముందుగా అప్పు తీర్చని మార్గాన్ని వెతకండి. ఇప్పటివరకు నువ్వు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు, ఎన్నో బిజినెస్లు చేస్తుండొచ్చు, ఎంతో పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఉండొచ్చు. అయినా సరే ఈ నూతన సంవత్సరం కానుకగా ఒక మంచి బిజినెస్ మీ దగ్గర తీసుకొచ్చిన. ఇప్పటివరకు మేము ఎన్జేడీఆర్ హోల్సేల్ మసాలా ద్వారా అనేకమైన రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తూ దేవుడు దీవిస్తూ వస్తున్నాడు. మరి ఈ ఉగాది కానుకగా మరి కొత్త బిజినెస్ మీ దగ్గర తీసుకొచ్చిన. అదేంటిదంటే స్పైసెస్ బిజినెస్. అన్నిటి కూడా మీరు చూస్తూ ఉంటారు. ప్రతి కిరాణా షాపులో కూడా ఇట్లా దండలు వేలాడి ఉంటాయి. స్పైసెస్ దండలన్నీ వేలాడి ఉంటాయి. ఇట్లా ప్లెయిన్ కవర్లో ఉంటాయి, ఇంకా మా కంపెనీ కవర్లలో ఉంటుంటాయి. ఇవన్నీ కూడా లడీల రూపంలో దొరుకుతాయి, ఇంకా సింగిల్ ప్యాకెట్ రూపంలో దొరుకుతాయి. ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఎన్నిటి లడీలు ఏంటంటే ఇవి తయారు చేసే మిషన్స్, స్పైసీ మిషన్స్, ఫుల్ ఆటోమేటిక్ మిషన్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ మిషన్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది, దాని ద్వారా ఏమేమి చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి లైవ్లోనే చూద్దాం. మనం డైరెక్ట్గా చేసుకుంటూ చూద్దాం రండి. ఇదేనండి నేను చెప్పింది, ఫుల్లీ ఆటోమేటిక్
స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉన్న స్పైసెస్ మిషన్ ఇది. ఇది 1 గ్రాము నుంచి 100 గ్రాముల వరకు ఏ మెటీరియల్తోనే కూడా మనం చేసుకోవచ్చు. ఈ మిషన్ ద్వారా దగ్గర దగ్గర కనీసం 1000 రకాల పైగా ఐటమ్స్ని మనం ప్యాక్ చేయొచ్చు. దీంట్లో మసాలాలన్నీ లవంగాలు, మిరియాలు, ధనియాలు, యాలకలు, ఇట్లా రకరకాల ఆవాలు, నువ్వులు, మెంతులు, ఇట్లా రకరకాలుగా చేయొచ్చు. ఇంకా బూందీ, మిక్చరు, బఠానీ, పచ్చి బఠానీ, పల్లి బఠానీలు, ఇంకా కిరాణా సంబంధించిన అన్ని, ఇంకా చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా, పౌడర్ సంబంధించిన అన్ని, డ్రై ఫ్రూట్స్, బాదం, కిస్మిస్, జీడిపప్పు, ఇవన్నీ, ఇంకా చాక్లెట్లు, ఇంకా చాక్లెట్ సంబంధించిన అన్ని రకాలు, ఇంకా జనరల్ ఐటమ్లు, నట్లు, బోల్ట్లు, పెన్నులు, ఇంకా పిన్స్, అన్ని రకరకాలుగా కనీసం ఒక 1000 రకాలుగా పైగా ఐటమ్స్ అన్ని కూడా ఈ మిషన్తో ప్యాక్ చేయొచ్చు. ఈ మిషన్ ద్వారా మీకు ప్యాక్ చేయొచ్చు. అది ఎట్లా, ఇది మిషన్ ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మిషన్ని ఎలా ఆన్ చేయాలా, ఎలా స్టార్ట్ చేయాలా, ఎలా పని చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇది మిషన్ అండి. ఇది వెయిట్ వేసే మిషన్. ఇదేమో ప్యాకింగ్, సీలింగ్ చేసే మిషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం దీంట్లో మెటీరియల్ పోస్తాము. పోసిన మెటీరియల్కి సంబంధించి ఇక్కడ వెయిట్ సెట్ చేస్తాము. ఈ వెయిట్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనము కవర్ ఏ సైజు కావాలా, ఎంత లెంత్లో కావాలనేది కవర్ సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఆ మెటీరియల్కి సంబంధించి, వెయిట్కి సంబంధించి ఆ కవర్ ఎంత లెంత్ రావాలనేది లెంత్ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో ప్లెయిన్ కవర్తో కూడా మనం పౌచులు తయారు చేసుకోవచ్చు. ప్లెయిన్ రోల్తో మాత్రమే కాకుండా ఇట్లా ప్రింటెడ్ రోల్తో కూడా మనము చేసుకోవచ్చు. అక్కడ ఈ రోల్ను తీసేసి, ఆ రోల్ తీసేసి ఇక్కడ ప్రింటెడ్, ఇది మా కంపెనీ NJDR హోల్సేల్ మసాలా కంపెనీ. ఇది మీ పేరు మీద కూడా చేసుకోవచ్చు. మీ పేరు మీద, మీకు నచ్చిన పేరు మీద మీరు కూడా ఈ రోల్స్ రెడీ చేయించుకొని ప్లెయిన్ రూపంలో మనం తయారు చేసుకోవచ్చు. ఇట్లా కలర్ ప్రింటెడ్ రూపంలో కూడా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఈ మిషన్లో మెటీరియల్ పోస్తున్నాం. పోసిన మెటీరియల్ ఎన్ని గ్రాములు అనేది ఇక్కడ మనం సెట్ చేస్తాం. పన్నెండు గ్రాములు సెట్ చేసాం. ఇక్కడ లెంత్, ఈ కవర్ సైజు ఎంత రావాలి, లెంత్ ఇది తక్కువ చేసుకోవచ్చు, ఇది ఎక్కువ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాం. 75 పెట్టాను. పెట్టిన తర్వాత ఈ మిషను ఇక్కడ ఆన్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇక్కడ బ్లింక్ అయిన తర్వాత ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇక్కడ బ్లింక్ అయిన తర్వాత ఇప్పుడు రెడీగా ఉంది. అది మిషన్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. చూడండి, ఇది సీలింగ్ చేసేది. ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ పైన పోసిన మెటీరియల్ ఇట్లా వెయిట్ మిషన్లోకి దానంతకది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఆ మెటీరియల్ లోపటి నుంచి మనం ఎంత వెయిట్ అయితే సెట్ చేసామో, సెట్ చేసిన వెయిట్ ప్రకారంగా మెటీరియల్ ఈ యొక్క వెయిట్ మిషన్లో పడిపోతుంది. అది వెయిట్ సెట్ చేసుకుంటుంది. సెట్ చేసుకొని ప్రతి పౌచ్కి ఎంత అయితే సెట్ చేసామో అంత పౌచ్ రూపంలో ఆ పౌచ్లోకి పంపిస్తుంది. అది పంపించిన తర్వాత ఆ పౌచ్లు ఇలా రెడీ అయ్యి బయటకు వస్తున్నాయి. ఇదంతా లడీలు. లడీలలో కూడా ఉంచుకోవచ్చు. మనము 20 ప్యాకెట్ల, 10 ప్యాకెట్ల, 30 ప్యాకెట్ల, ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లేదనుకుంటే సింగిల్ ప్యాకెట్లు కూడా తీసుకోవచ్చు. ఇట్లా మాకు వద్దు, లడి వద్దు, సింగిల్ కావాలన్నా కూడా ఇట్లా సింగిల్ ప్యాకెట్లు కూడా మనము ఉంచుకోవచ్చు అనమాట. వీటిని ఇది ఫుల్ ఆటోమేటిక్ అప్గ్రేడెడ్ మిషన్. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంటుంది. ఇది షూట్ అంటారు దీన్ని. ఇంకా దీనికి సెన్సార్ కూడా ఉంటుంది. మన ప్రింటెడ్ కవర్ పెట్టినప్పుడు అక్కడ పౌచ్లోని కూడా ఎక్కడ సీలింగ్ చేయాలి, ఏం చేయాలో సెట్ చేసేస్తే ఇది సెన్సార్ ఆటోమేటిక్గా ఇక్కడ లైట్ వస్తుంది. కలర్ ప్రింట్ పెట్టినప్పుడు దానికి ఇక్కడ లైట్ వస్తుంది. దాని ప్రకారం వస్తుంది, కెమెరా వస్తుంది. దీనికి ఈ మిషన్ తోటికి ఇది ఫ్రీగానే వస్తుంది. కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ వాడుకోవచ్చు, ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ వాడుకోవచ్చు. ఇది షూట్ ఉంటుంది. షూట్ 5 రూపాయల షూట్ ఉంటుంది, 10 రూపాయల షూట్ ఉంటుంది, 50 గ్రాములు ఉంటుంది, 100 గ్రాములు. 4 షూట్లు కూడా ఉంటాయి. దీంట్లో మొదటి షూట్ మాత్రం మిషన్తో సహా మీకు వస్తుంది. అది ఫ్రీగానే వస్తుంది. ఇంకా కావాలనుకుంటే మీ బిజినెస్ ఇంప్రూవ్ అయినప్పుడు కావాలనుకుంటే ఆ షూట్లు కూడా మేము సప్లై చేస్తాం.
అలాగే ఇది 5 కిలోల వరకు ఇది వస్తుంది. ఇంకా దీన్ని పెంచుకోవాలంటే 10 కిలోలు 15 కిలోలు కూడా దీన్ని మీరు పెంచుకోవచ్చు. ఇదన్నీ కూడా ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే మిషన్ ద్వారా మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు. మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించండి. ఈ బిజినెస్ బెస్ట్ బిజినెస్ జరుగుతుంది. ఇప్పటివరకు మేము నడిపిస్తూనే ఉన్నాం. ఇప్పుడు తిరిగి ఈ మిషన్లు అమ్మే స్థితిలోకి ఈ బిజినెస్ వచ్చింది. ఆలోచించండి మీరు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రావాలనుకుంటే పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 లోపు, సోమవారం నుంచి శనివారం దాకా ఎప్పుడైనా రావచ్చు. మీరు వచ్చినా కూడా మీకు లైవ్లోనే మొత్తం డెమో అంతా కూడా మేము చూపిస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అర్థం చేపిస్తాం. ఇంకా లోకల్లో ఉన్నా కూడా మీరు రావచ్చు. ఆదివారం వరకు అయితే షాప్ క్లోజ్ ఉంటుంది. ఇంకా బయట రాష్ట్రాల నుంచి అయినా ఎక్కడి నుంచి ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఎక్కడికైనా ఇండియా మొత్తంలోకి మేము పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ ద్వారా, కొరియర్ ద్వారా మీకు పంపిస్తాము. ఒకవేళ వచ్చి చూడాలనుకుంటే కూడా వచ్చి లైవ్గా చూడొచ్చు. మీకు లొకేషన్ కూడా పెడతా. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 లోపు మీరు కాల్స్ కూడా చేయొచ్చు. ఒకవేళ కాల్స్ ఎత్తకపోతే అనేకమైన కాల్స్ వస్తాయి కాబట్టి ఒకవేళ కాల్స్ ఎత్తకపోతే వాట్సాప్లో కూడా మీరు హాయ్ అని పెట్టవచ్చు, చాట్ చేయొచ్చు. వాట్సాప్లో కూడా మీకు సమాధానం వస్తుంది, కాల్స్లో కూడా సమాధానం వస్తుంది. ఒకవేళ అప్పుడు మనం ఒకవేళ బిజీలో ఉండి కాకపోయినా తర్వాత మరి మిస్ కాల్ చూసి కాల్ చేస్తాము. వాట్సాప్ చాట్లు కూడా చాటింగ్ చేసి కూడా మీకు జవాబులు ఇస్తాం మేము. ఇంకా వీటి గురించి మిషన్ గురించి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 లోపు మాత్రమే ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మేము రిప్లై ఇస్తాం మీకు.